అహోబిలము గురించి అహోబిలంలో జరిగే విషయాలు కొన్ని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అహోబిలం పుణ్యక్షేత్రము నరసింహస్వామి గుడి అనంగానే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడ మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా కూడా ఇది ఇక్కడున్న ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మేము కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు వీళ్ళే కారణం అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ చాలా మంది భక్తులకి చాలా మందికి తెలియంది ఏంటంటే అహోబిలం పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉండింది. అప్పుడు టెంపుల్లో ఏం జరిగేది, ఎవరు ఎట్లా ఉద్యోగం చేస్తున్నారు, ఏం జరిగేదన్నా కూడా మేము బాధ్యత తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అహోబిలం పుణ్యక్షేత్రం అనేది వాళ్ళు కోర్టుకు వేసి ఇది మఠం కిందికి వెళ్ళేటట్టుగా కూడా చేయడం జరిగింది. సో ఇది మఠం కిందికి వెళ్ళిన తర్వాత మా తరపు నుంచి అంటే ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎమ్మెల్యేగా మేము కానీ అహోబిలం పుణ్యక్షేత్రంలో టెంపుల్లో జరిగే అడ్మినిస్ట్రేషన్ కి మాకు ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా ఏమి చేసినా కూడా అది లోపల ఉన్న మఠం సంబంధించిన వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మేము వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా ఈ అహోబిలం పుణ్యక్షేత్రం నుంచి సిఇఓ కింద ఎంతో మంది దాదాపుగా 10 మంది సిఇఓలు మఠం కింద మారడం జరిగింది. ఎందుకు మారుతున్నారో, ఎవరు వస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో ఎవరికి కూడా మాకెవరికి కూడా తెలియదు. వాళ్ళు ఆ టెంపుల్ కి సంబంధించిన నిధులు కావచ్చు, భక్తులు ఉండిలేసే డబ్బుల దగ్గర నుంచి జుట్టు టెండర్ల దగ్గర నుంచి అన్ని కూడా టెంపుల్ అధికారులు టెంపుల్లో ఉన్న సిఇఓ కింద లేకపోతే మఠం కింద మాత్రమే జరుగుతుంది. కానీ ఏదైనా చెడు జరిగితే మాత్రము పేపర్లలో టీవీలలో మాత్రము తెలుగుదేశం పార్టీలో ఉన్న మా మీద బుద్ధ జల్లడానికి అందరు రెడీగా ఉంటారు. కానీ చాలా మందికి తెలియని ఏంటంటే దీంట్లో అంటే అహోబిలంలో జరిగే ఈ మఠం కింద జరిగే నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా మాకు సంబంధించిన వాళ్ళు కాదు, అంత మఠం సంబంధించిన వాళ్ళే. 10 మంది సిఇఓలు మారినారు. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మా తండ్రి తల్లి దగ్గర నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మఠంకి కానీ మాకు కానీ మా కుటుంబం కావచ్చు లేకపోతే గంగుల కుటుంబం కావచ్చు 2 వైపులా బ్యాలెన్స్ చేసుకుంటూ రాజకీయంగా బ్యాలెన్స్ చేసుకుంటూ అదేవిధంగా భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ జరిగేది. గతంలో 5 సంవత్సరాలు మేము లేనప్పుడు కూడా ఎన్నో అవకతవకలు జరిగినాయి. ఎన్నోసార్లు మేమే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మేమొచ్చే 2 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా ఎక్కడో టోల్ గేట్ దగ్గర ఒక 50 రూపాయలు ఎక్కువ తీసుకున్నారని చెప్పి దాని పెద్ద పబ్లిసిటీ ఇచ్చి దేశవ్యాప్తం పబ్లిసిటీ ఇచ్చి మేము ఎమ్మెల్యే మీద బురద జల్లి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లి రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేశారు. కానీ మీ టోల్ గేట్ వరకు మాత్రమే చూస్తున్నారు. గుడి లోపల జరిగే కొన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ దాని గురించి ఎవరు మాట్లాడలేకపోతున్నారు. మేము ఎన్ని సందర్భాల్లో దాని గురించి మాట్లాడాలనుకున్నా కూడా గుడి పరువు నిర్ణయాల వల్ల ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఆయన మీద కేసులు ఉన్నాయా లేదా, ఎక్కడెక్కడ చీటింగ్ కేసులు ఉన్నాయి, పక్క రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ చూసుకోవడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది మా అందరికి కూడా. ఈ రోజు నేను మీ అందరూ కూడా ఓపెన్ గా ఒకటి చెప్పదలుచుకున్నాను. ప్రజలకి భక్తులకి అహోబిలం సంబంధించిన నరసింహస్వామి మీద ప్రేమ ఉన్న వాళ్ళందరికీ మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ దేవుడి పేరు చెప్పి దౌర్జన్యాలు దోపిడీలు చేసేంత కర్మ మాకు పట్టలేదు. దోపిడీలు దౌర్జన్యాలు చేసే వాళ్ళు దజ్జాగా లోపల కూర్చొని ఉన్నారు. ఏ దోపిడీలు దౌర్జన్యాలు చేయకుండా మేమే కేసులు వేయించుకొని మేమే ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఇంకా ఇక్కడ మేము రాజకీయం చేయగలుగుతున్నామంటే దానికి కారణం ఏదో ఒక రోజు ఆ నరసింహస్వామి మాకు అవకాశం ఇస్తాడు. ఏదో ఒక రోజు నరసింహస్వామి వాళ్ళు ఎవరైతే దౌర్జన్యాలు దోపిడీలు చేస్తున్నారో వాళ్ళని శిక్షిస్తారో ఒక నమ్మకంతో ఇంకా ఇక్కడ మా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఈ అహోబిలం టెంపుల్లోనే లోకల్ గా ఉండే వాళ్ళని అంటే నరసింహస్వామిని ఆయన మీద ఆధారపడి ఉండే భక్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న లోకల్ ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వరంట. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో పక్క ఊర్లలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. మామూలుగా తిరుమలలో కూడా చూస్తున్నాం. టీటీడీ కూడా తిరుమలలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. కానీ ఇక్కడ అహోబిలంలో ఏ టెంపుల్ అయినా మన దేశంలో ఎక్కడ చూసినా కూడా లోకల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ స్వామిని నమ్ముకొని ఉన్న కుటుంబాలను చూసుకోవాలని చెప్పి ఎక్కడైనా సరే ఆదరిస్తారు. కానీ అహోబిలంలో చూస్తే మాత్రము ఇక్కడ పార్టీలను చూసి
ఇప్పుడు కూడా చెప్తున్నా, పార్టీల గురించి నేను మాట్లాడకూడదు, కానీ మాట్లాడాల్సి వస్తుంది. సాక్షి రిపోర్టర్లు వాళ్ళ కొడుకులు, వాళ్ళ బామర్దులు, లేకపోతే వైసీపీ నాయకులు వాళ్ళ కొడుకులు పక్క ఊర్లలో పక్క జిల్లాలో ఉంటున్న వాళ్ళకు కూడా ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. ఇదే గుడిని ఇదే దేవుని నమ్ముకున్న ఇక్కడున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వట్లేదు. ఇక్కడున్న ఎవరైతే సీఈఓగా ఇప్పుడు కొత్తగా వచ్చినారో సీసీ కెమెరాలన్నీ కూడా, సీసీ కెమెరాల టెండర్లు ఎవరికి ఇస్తారండి? ఆయన సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆయన కంపెనీలో ఉన్నారో ఆయన స్వయంగా ఉన్న కంపెనీకి ఆయన టెండర్లు ఇచ్చుకుంటాడు. జుట్టువి టెండర్లు జరుగుతుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి ఇదే సీఈఓ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి రిటర్న్ గా రాసిచ్చి దొంగచాటుగా ఎవరికి తెలియకుండా జుట్టు తమిళనాడు వాళ్ళకి టెండర్లు ఇచ్చేస్తాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా 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 జరుగుతున్నాయి. ఏది జరిగినా అహోబిలంలో ఏది జరిగినా కూడా ఎమ్మెల్యే కారణం. దయచేసి రిపోర్టర్లకి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, భక్తులకు ఒకటే తెలియజేసుకుంటున్నాము. ఎవరైనా అహోబిలం గురించి మీరు ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఒక వారం 10 రోజులు ఇక్కడ ఉండండి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇక్కడున్న భక్తులు కావచ్చు, లేకపోతే దేవుని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో స్వయంగా మీ కళ్ళతో మీరే చూడండి. ప్రతిదానికి చెత్త పడేస్తే ఎమ్మెల్యే కారణం, చెత్త సరిగా క్లీన్ చేయకపోతే ఎమ్మెల్యే కారణం, గుడి లోపల పందులు దొరుకుతున్నా నేనే 10 సార్లు చెప్పిన దానికి మేమే కారణం, బాత్రూమ్లు కట్టకపోతే టెంపుల్ లోపల బాత్రూమ్లు లేవు, పై అహోబిలంలో బాత్రూమ్ లేవని 10 సార్లు మొత్తుకున్నా. కానీ మేము ఏదైనా చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు సపోర్ట్ చేయరు. టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు ఇటువంటి సమస్య రాలేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి అహోబిలంలో ఎంతో మంది మఠం సంబంధించిన వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఉద్యోగాలు చేశారు, ఎంతో మంది స్వాములు వచ్చినారు, కానీ ఎప్పుడు ఎవరికి ఇబ్బంది కలగల. కానీ ఇప్పుడు మాత్రమే ఎందుకు కలుగుతుంది? దయచేసి ఇవన్నీ కూడా మీడియా మిత్రులు అర్థం చేసుకొని మీరు ఇంకా డీప్ గా ఎంక్వైరీ చేయాలంటే చేయండి. మా వాళ్ళు తప్పు ఉంటే తప్పకుండా మేము కూడా దాని మీద మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు సంబంధమే లేని దాని మీద మీరు రాస్తారు, సంబంధం లేని దాని మీద మమ్మల్ని లాగుతారు. దానికి మేము సమాధానం చెప్పాలంటే కరెక్ట్ కాదు. ఓపికగా ఉన్నాము కానీ ఇప్పుడు ఓపిక నశించిపోయింది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అహోబిలంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఉండాలి అంటే మఠం వాళ్ళని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. పీఠాధిపతి గారిని మేము పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి అహోబిలంలో జరిగే ఈ అక్రమాలని అవినీతిని అడ్డుకోండి. లేకపోతే భక్తులు వేలు కాదు లక్షల మంది భక్తులు నరసింహస్వామి గుడిలో అవినీతి అక్రమాలు జరిగితే మాత్రము మాతో సహా కొన్ని లక్షల మంది భక్తులు ఊరుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దయచేసి అహోబిలంలో తప్పుడు ప్రచారాలను నమ్మకండి, వాస్తవాలు ఏంటో తెలుసుకొని రాయాలా మాట్లాడాలని చెప్పి కూడా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాము.